మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యాచరణపై కూటమి పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ శాఖపై అధికారులతో సమీక్షించారు. జలధార ప్లాన్పై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది సర్కార్. టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు సీఎం చంద్రబాబు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించారు. ఇక వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ సర్కార్ అన్యాయాలకు జువ్వెలదిన్న మరో ఉదాహరణ అని చెప్పారు. ఎన్డీఏ నేతలతో కీలక భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు. బిల్లు ఆమోదం పొందాక చేపట్టాల్సిన నారీ శక్తి విజయోత్సవాలు కార్యాచరణపై సమాలోచనలు చేశారు నేతలు. అంతకుముందు ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం. నీటి భద్రత కోసం చేపట్టిన జలధార యాక్షన్ ప్లాన్పై చర్చించారు. పోలవరం నీటి వినియోగంపై ముందే ప్రణాళికలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ అమరావతి పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 క్యాంటీన్లను ప్రారంభించింది. దీంతో క్యాంటీన్ల సంఖ్య 269కి పెరిగింది. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు సగటున 1013 మందికి భోజనం అందిస్తోంది ప్రభుత్వం. ఏపీ తిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించారు మంత్రి నారా లోకేష్. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు మంత్రి. తిరుపతి నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామనే యువగలం హామీని నెరవేర్చుతున్నామని చెప్పారు. ఏపీలో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది అధికార టీడీపీ. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ కు బాధ్యతలను అప్పగించారు అధినేత చంద్రబాబు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. సీనియర్లకు గౌరవంతో పాటు కొత్త వారికి అవకాశాలు కల్పించారు చంద్రబాబు. సామాజిక కోణంలో కొత్త కమిటీల కూర్పు జరిగింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవులు ఇచ్చారు. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు జరిగాయి. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అన్నారు వైఎస్ఆర్సీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి జగన్ స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సర్కార్ 26,000 కోట్లతో పోర్టులను అభివృద్ధి చేశామని చెప్పారు. జువ్వెలదిన్నె ప్రాజెక్టు పూర్తయి 2 ఏళ్లైనా ఎందుకు మత్స్యకారులకు అప్పగించడం లేదని ప్రశ్నించారు జగన్. మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్ లోకి భాగమైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఆ మిగిలిన 3 పోర్టులు, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్టులు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో ఉత్తరాదికి మరింత పెరిగితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని తెలిపారు.